అమ్మా ఓ అమ్మా ఈ అడుక్కునేటోళ్ళ కాలలేదు పాలలేదు మిట్ట మధ్యాహ్నం ఊపాయరు అమ్మా నేనే నీ కొడుకుని ఓ నా కొడుక నువ్వు ఆరా దా బిడ్డ దా ఇంట్లోకి దా నేను ఎవడో అడుక్కునేటోడికి ఇప్పుడు వచ్చిందని నేను అనుకుంటాను నెల రోజుల కత్తి నేను నాగరికి అడుక్కునేటోని చేసినావా అని అయ్యో బిడ్డ మొత్తానికి గుద్దలకే గుందుకొచ్చినావుగా పోయి కొన్నాను కొట్టించారాబో అవ్వమ్మా నా బాధ ఏం చెప్పంట చెప్పు ఆ హాస్టల్ అంటే కూరలు కుక్కలు కూడా తిని ఇక ఎట్లున్నా ఏం దిక్కులేక అవే తినుకుంటా బతుకుతున్నాము ఏం చేయమంటావు నెల రోజులు మొత్తం నోరంతా సప్పబడ్డది అయ్యో కొడుకా నీకు అంత కట్టం వచ్చిందారా సరే నువ్వు జల్ది పోయి కొన్నైతే కొట్టించుకొని రాబో మంచి గట్టే కారం వేసి దగ్గరికి అండుతా సరే అమ్మా మన చికెన్ కొట్టి సిట్టిగా దగ్గర కొట్టిస్తా ఇన్ని ఉల్లకాయలు ఉన్నాయి ఎత్తాడు వచ్చినవా సిపాయి చిన్న డాడీ అగో అనుకో 200 అట్టి ఆడు పోయి కొని కొట్టించుకొని వస్తాడు ఇప్పుడు ఆయనకి ఏం వెళ్తుందని కోడి కావాలి రాగానే 200 కొట్టు అన్నాడు రాంగ్ ఆల్రెడీ దెంగి తిని వచ్చినట్టున్నాడు మళ్ళీ ఏం వెళ్తుందని కోడి కావాలి దెంగి తినుకుంటే బొత్త పెంచుతావు కౌసు అంటే చాలు గుద్ద కోసుకుంటావు ఎట్లా ముందట దసరా రానేవాటి అప్పుడు కూర తెచ్చుకొని తినమా అయ్యో మరి ఇప్పుడు తింటేంది డాడీ రాక రాక ఏదో కొడుకొచ్చిండని అమ్మ తెప్పిస్తా అంటే నువ్వు గిట్లా అంటావు నీకైతే మందులకు స్టఫ్ కింద చికెనే కావాలి ఏమైనా చిప్స్ ఇస్తేనే ఓవాయే నేను చికెన్ తింటా అనవరకు కదా ఏదో ఒక పూల పెడితే సపరేకుంటావు ఏమ్రా మాటలు బాగైతున్నాయి గుద్ద బలిసిందా ఎవరి సోపతులు పట్టి తిరుగుతున్నారా ఇవన్నీ ఏంద్రా మాటలు ఎవరి సోపత పడితే వచ్చేటి కాదు మన కొంపల మాట్లాడుకునే మాటలే సరే సరే ఇప్పుడు ఏడుపు ముఖం పెట్టి ఒరి చావకు సాయంత్రం తెచ్చుకుందంతి గట్లన్నో మంచిగా ఉంది ఇప్పుడు ఏమైనా కొడుకుంటుంటే ఆమ్లెట్ తోటి అడ్జస్ట్ అవుతుంది అబ్బాయి నువ్వే మారుతావురా కౌసు అంటే గుద్ద కోసుకుంటావురా కౌసులు ఏందైతే ఉండవుగా పూటకు కౌసు అంటే ప్రాణం డాడీ నీకు తెలియందా కౌసులో మంచి ప్రోటీన్ ఉంటది ప్రోటీన్ తీసి గుద్దలో పెట్టుకోవని పోయి కొంచెం బండుకోపో ఇప్పుడు అనుకోండి డాడీ ఇప్పుడే తిని హాస్టల్కి వెళ్ళి బయట తిరగకుంటే ఎట్లా అట్లా బయటకు పోయేస్తా ఇవన్నీ పోతావు ఎందుకు పోతావు మళ్ళా గదే ఫ్రెండ్స్ గాళ్ళతో తిరగడానికి పోతానుగా వాళ్ళు మొట్ట గుడిచింది కాక నిన్ను కూడా మొట్ట గుడిపిస్తారు అందుకే నేను హాస్టల్లో వారదింటి వాళ్ళు ఊరి మీద పిచ్చి కుక్క తిరిగినట్టు తిరుగుతారు నువ్వు అవసరం తిరుగుడాలతోటి ఏ గట్లుంటారు డాడీ దోస్తానే చదువు అట్లా పోయేస్తా నువ్వేమన్నా చేసుకోవని సాయంత్రం వరకు ఇంట్లోకి రాకపోతే మాత్రం చికెన్ ఉండదు ఏముండదు ముందు చెప్తున్నా సరే సరే నువ్వు సాయంత్రం చెప్పకుండా నేను టైం కత్తా ఎందుకంటే నాకు హౌస్ గురించి తెలిసేగా ఈ అద్దు సీన్గాడు ఏ గోపలవా అన్నాడు ఒకసారి ఫోన్ అన్న చేద్దాం ఈ పొట్టని చెల్లెకెళ్ళి ఫోన్ వస్తుంది అలా ఎగిట్లా కాదుగా మళ్ళీ ఏదో ఒక పని చెప్పి సావదింగుతాడు దసరా హాలిడేస్ వచ్చినట్టున్నాయిగా ఆ పొట్టిమయ్య రావచ్చు ఏమరా పొట్టి పార్క వచ్చినావా ఎట్లున్నావు ఇప్పుడే వచ్చా గానీ ఏడవన్నావురా నువ్వు ఇంకేడా మనం ఎక్కువ ఏడుంటాం బాత్రూమ్ లో అన్న కొత్త సరికి వచ్చిందట చెక్ చేస్తాన్న నీ గుద్దను గుట్టెనక గురువయ్యేదేంగా ఇక నువ్వు మారవారా అంతగానం కొడితే తమ్ముళ్ళు ఎవ్వర్రా మళ్ళా ఫ్యూచర్ లో తాళ్ళు కట్టి లేపుడు అవుతుంది తాత పిచ్చలు ఏం కాదు గాని అప్పటి వరకు చూద్దాం అయితే మన గాని ఇప్పుడు మరి బయటకు పోవద్దా తీసుకుంటానావా లేదా పోదాం గాని నువ్వు ఎట్లా అడుగుతావని తెలుసు అందుకే చేసిన డైరెక్ట్ మన తాళ్ళకి రా ఆల్రెడీ గంగయ్య గౌడ్కి కుండ చెప్పిన అట్లనే ఆ వట్ట వంశీయాన్ని కూడా పట్టుకొని రా అబ్బో ఆ పిల్లి పిచ్చలోడు తాగుడంటే గుద్ద కోసుకుంటాడు వాళ్ళు లేకుంటే ఎట్లా 5 నిమిషాలలో ఇద్దరం కలిసి నీ ముందట ఉంటాం